ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఒక క్షణం మనసు పెట్టి వినండి. మీ ముందు ఎంతటి దిగ్గజానులైనా సరే గర్వంతో తలవంచాల్సిందే. మీ పేరు చెప్తే చాలు ఎదుటి వారికి ఒక రకమైన వణుకు పుడుతుంది. ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు, ఎందుకంటే రాబోయే 24 గంటల సమయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చివేయబోతుంది. ఈ రోజు గనక ఈ వీడియో మీ కంటి ముందుకు వస్తే దీని కేవలం ఒక తాత్కాలికమని సరిపెట్టుకొని వదిలేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక విపత్కర మలుపు, ఒక విచిత్రమైన సమయం వస్తుంది. ఆ క్షణాల్లో మౌనంగా ఉండడమే అతనికి అత్యంత పెద్ద శక్తిగా మారుతుంది. ఆ సమయాన్ని గ్రహించి ముందడుగు వేసిన వాడు ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదుగుతారు. అతన్ని కిందకి లాగాలని చూసిన వారే స్వయంగా ఓడిపోతారు. కానీ ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది. కాబట్టి చెవులు తెరిచి వినండి, ఎందుకంటే నేను చెప్పే మాట ప్రతి ఒక్కరు చెప్పరు. ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, ఇది మీ విజయాన్ని ముంగిట్లోకి తెచ్చే మహతర మార్గం. ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భక్తి ప్రార్థనగా కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైతే ఇలా నిశ్చలమైన భక్తితో కామెంట్ చేస్తారో వారి ప్రార్థనను ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. వారి జీవితంలో ఉన్న సకల అడ్డంకులు తొలగిపోతాయి. ఇంతకాలం మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు, మీ మంచితనాన్ని స్వార్థానికి వాడుకున్న వారు, మీరు ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు అని తేల్చేసిన వారు కూడా వారే రాబోయే 24 గంటల్లో తమ అభిప్రాయాన్ని మార్చుకోబోతున్నారు. ఎందుకంటే సమయం ఇప్పుడు ఒకేలా ఉండదు. మేషరాశి వారి అధిపతి అయిన అంగారకుడి తేజస్సు, సూర్యుడి ఆధిపత్యం మీలో నిండి ఉన్నందున అదృష్టం మనిషికి పరీక్ష పెడుతున్నంత కాలం ఈ ప్రపంచం అతన్ని చూసి నవ్వుతుంది. కానీ అదే అదృష్టం అతనికి తోడుగా నిలబడ్డం మొదలు పెట్టగానే ఈ ప్రపంచమే అతన్ని గౌరవంతో తలవంచుతుంది. మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి అద్భుతమైన మార్పే ఈ రాబోయే 24 గంటల్లో తలుపు తడుతుంది. ఈ మార్పు నెమ్మదిగా మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి అద్భుతమైన మార్పే ఈ రాబోయే 24 గంటల్లో తలుపు తడుతుంది. ఈ మార్పు నెమ్మదిగా మీ నాయకత్వ లక్షణాలను ఎంత బలోపేతం చేస్తుందంటే మీ ఉనికి మాత్రమే ఇతరుల మనసులో గౌరవాన్ని, గంభీర్యాన్ని నింపుతుంది. ఈ రోజు మీ మాటలు తేలిగ్గా తీసుకున్న వారే రేపు మీ సలహాల కోసం మీ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే మీ విజయాన్ని చూసి లోపల కుమిలిపోతారు, మండిపడతారు. ఎందుకంటే పరమేశ్వరుడు, లక్ష్మీదేవి నిజాయితీ కలిగిన ధైర్యమున్న మేషరాశి వారి కష్టాన్ని ఎప్పటికీ వృధా పోనివ్వరు. ఫలితం దక్కినప్పుడు మీ పాత బాధలన్నీ ఆ సంతోషం ముందు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే 24 గంటలు మీరు వినే మాటల్లో మీ జీవితంలో జరిగే అనేక సంఘటనలకు సమాధానం లభించబోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే జీవిత ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. వీడియో ప్రారంభంలో మీరు విన్న మీ ముందు ఎంతటి దిగ్గజానులైనా సరే గర్వంతో తలవంచాల్సిందే. మీ పేరు చెప్తే చాలు ఎదుటి వారికి ఒక రకమైన వణుకు పుడుతుంది అనే మాట కేవలం ఒక ఆకర్షణీయమైన వాక్యం కాదు, దీని వెనుక ఒక విపరీతమైన రహస్యమైన నిజం దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక మనిషి పేరుకు ప్రభావం అనేది అతని ప్రవర్తన, అతని ధైర్యం, అతని కర్మచారణలు అతని పేరు కంటే గొప్పగా మారినప్పుడే వస్తాయి. ఈ రోజు మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్న వారే రాబోయే 24 గంటల తర్వాత మీ ముందు తలవంచి నిలబడతారు. ఎందుకంటే మేషరాశి వారి స్వభావమైన చొరవ, నిర్భయత్వం వల్ల ఈ ప్రపంచం ఎంతటి కష్టం వచ్చినా ఓటమిని అంగీకరించని వారికే గౌరవిస్తుంది. గుర్తుంచుకోండి, బంగారం అగ్నిలో కాలిన తరువాతే మెరుస్తుంది. మేషరాశి మనిషికి కూడా తీవ్రమైన సంక్షోభాలు, పోరాటాల గుండా వెళ్లిన తరువాతే గొప్పవాడవుతాడు. గత కొంతకాలంగా మీకు వరుసగా సవాళ్లు ఎదురవుతున్నా, మీ సొంత మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నా, మీ నిష్కల్మషమైన మనసును పదే పదే దుర్వినియోగం చేసినా నిరాశ పడకండి. ఎందుకంటే చాలా సార్లు భగవంతుడు మనిషిని ఒంటరిని చేస్తాడు. ఎందుకంటే లోకం సాయం వదిలేసి మేషరాశిలోని అసలు అగ్నితత్వ శక్తి ఏంటో తాను తెలుసుకోవాలని. ఏ రోజైతే మనిషి తన నిజమైన బలాన్ని గుర్తిస్తాడో అది అదృశ్య అడ్డంకి అయినా, కుట్ర అయినా, బంధనమైనా సరే ఎక్కువసేపు నిలబడలేదు. ఈ రోజు మీ దగ్గర మీరు ఊహించినవన్నీ లేకపోవచ్చు, కానీ 24 గంటల్లో గ్రహాల అనుకూలత వల్ల పరిస్థితులు మారబోతున్నాయి. మీ నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ మాటల్లో గంభీరత వస్తుంది, మీ ఉనికి మాత్రమే ఇతరులను ఆలోచనలో పడేస్తుంది. ఈ రోజు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే రేపు మీ ఒక్క మాట కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే గౌరవం అనేది ఎప్పుడు అడిగితే వచ్చేది కాదు. గౌరవం మన పనుల ద్వారా సంపాదించుకోవాలి. అందుకే ఎవరి ఎత్తుపొడుపులకు బలహీన పడకండి. ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వుతున్న వారే రేపు మీ విజయగాథను ఇతరులకు వివరిస్తారు. ఇప్పుడు ముందు చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడి నుండే ఆ రహస్యం మొదలవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న తరువాత మీ మౌనమే మీకు అతిపెద్ద శక్తిగా ఎందుకు మారుతుందో మీకే తెలుస్తుంది. ఇది చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలిగే రహస్యం. తరచుగా మనిషి ఆలోచిస్తాడు, బలం అంటే పెద్ద గొంతు, కోపం లేదా జనాలను భయపెట్టడం
భయపెట్టడమని. కానీ నిజం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మేషరాశి వారి అసలైన బలం వారి ఆత్మస్థైర్యంలో ఉంటుంది. ఎవరైతే ప్రతి అవమానాన్ని భరించిన తర్వాత కూడా తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గడు, ప్రతి ఓటమి తర్వాత మళ్లీ లేచి నిలబడతాడు, ప్రజల ఎత్తుపొడుపు మాటలతో కాకుండా తన విజయంతో సమాధానమిస్తాడు, అతనిలోనే అసలైన బలం ఉంటుంది. మీ గత కొన్ని సంవత్సరాలను గుర్తు చేసుకుంటే మీరు ఎంత సహించారో బహుశా వేరెవరు సహించి ఉండాలని మీకు అనిపిస్తుంది. మేషరాశి ఆవేశాన్ని అణుచుకొని కొన్నిసార్లు సొంత మనుషులే నమ్మకాన్ని ఒమ్ము చేసిన భరించారు, విశ్వఘాతకం అనుభవించారు, ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని దోషిగా భావించారు, మీ కష్టానికి రావాల్సిన పేరు వేరొకరికి దక్కింది. కొన్నిసార్లు రహస్య శత్రువులు వెనక నుండి కుట్రలు పన్నినా మీ మౌనాన్ని మీ బలహీనతగా అనుకున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే భగవంతుడు ఒక మనిషిని పైకి లేపాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందు అతని ఓర్పును సహనాన్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే బాధ చూడని వాడు విజయం విలువను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. అందుకే మీతో జరిగిందంతా మిమ్మల్ని విడిచేయడానికి కాదు, మిమ్మల్ని మునపటి కంటే ఎక్కువగా దృఢంగా మార్చడానికి. ఈ రాబోయే 24 గంటల్లో ఈ అనుభవాలే మీ పెద్ద శక్తిగా మారతాయి. ఆ బాధే మీ పెద్ద స్ఫూర్తిగా మారుతుంది. ఆ పొరపాటే మీ అతిపెద్ద గుర్తింపుగా మారిపోతుంది. ప్రజలు తరచుగా మెరిసే ముఖాన్ని చూస్తారు, కానీ దాని వెనక గడిపిన చీకటి రాత్రను ఎవరు చూడరు. ప్రజలు మేషరాశి వారి విజయానికి కొట్టే చప్పట్లు వింటారు, కానీ ఆ విజయం వెనుక కార్చిన కన్నీళ్ల శబ్దాన్ని ఎవ్వరు వినరు. అందుకే ఈ రోజు మీ జీవితంలో కష్టాలు ఉంటే వాటిని మీ ఓటమిగా భావించకండి. ఇది కేవలం ఆ కథ ప్రారంభానికి జరుగుతున్న సిద్ధత మాత్రమే. దాన్ని చూసి శత్రువులు కూడా అసలు 24 గంటల్లో ఈ మార్పు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతారు. మీ విమర్శకులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడానికి బాధ్యతలయ్యే సమయం ఇదే. ఎందుకంటే నిజమైన విజయం అంటే శత్రులు కూడా గౌరవించేలా ఉండడమే. గుర్తుంచుకోండి, మనిషి తన సంకల్పంతో స్థిరంగా ఉన్నప్పుడు అతని దారిలోని అతిపెద్ద అడ్డంకులు కూడా నెమ్మదిగా తొలగిపోవడం మొదలవుతాయి. తంత్ర మంత్రాలు విరిగిపోతాయి, బంధనాలు తెగిపోతాయి, ప్రతికూల శక్తులు ఓడిపోతాయి. విశేషంగా మీపై ఉన్న దృష్టి దోషాలు, నరదృష్టి, శత్రుపీడ నివారణకు ఈ రాబోయే 24 గంటల్లో ఈ రోజున పరమేశ్వరుడికి, లక్ష్మీదేవికి అనుగ్రహం పొందేలా శివుడికి బిల్వ పత్రాలతో కాచి చల్లార్చిన పాలు, నీటితో అభిషేకం చేసి లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. సకల నరదృష్టి, శత్రు కుట్రలు పటాపంచలైపోతాయి. కొన్నిసార్లు మీ కష్టానికి ఎలాంటి ఫలితం లభించడం లేదని మీకు అనిపించి ఉండవచ్చు, కానీ నమ్మండి, ప్రకృతి ఎప్పుడు ఎవరి కష్టాన్ని మర్చిపోదు, లెక్క పెట్టుకుంటూనే ఉంటుంది. ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి చిన్న త్యాగం ఒక రోజు కలిసి ఒక పెద్ద విజయంగా మారి మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అందుకే ఇప్పుడు ఆగకండి, అలసిపోకండి, ఓటమిని అంగీకరించకండి. ఎందుకంటే మీ జీవిత ప్రయాణంలో అత్యంత అద్భుతమైన అధ్యాయం ఈ రోజే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలోని అతిపెద్ద నిజాల్లో ఒకటి కావచ్చు. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో కొన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. వాటిని గుర్తించే మేషరాశి వారు ముందే అర్థం చేసుకుంటారు మీ అదృష్టం ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది అని. కానీ గుర్తుంచుకోండి, మార్పు రాకముందే ప్రకృతి కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఈ సంకేతాలు అందరికీ కనిపించవు, ఎందుకంటే వాటిని చూడడానికి కేవలం కళ్ళు మాత్రమే కాదు, మేల్కొన్న మనసు కావాలి. కానీ చివరి అవకాశం జాగ్రత్త. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో అతిపెద్ద పొరపాటు అవుతుంది. అన్నిటికంటే మొదటి సంకేతం ఏమిటి అంటే, ఇంతకు ముందు మిమ్మల్ని గౌరవించని వారు హఠాత్తుగా 24 గంటల్లో మీ పట్ల తమ ప్రవర్తన మార్చుకోవడం ప్రారంభిస్తారు. గతంలో మీ మాటను మధ్యలోనే తుంచేసిన వారు ఇప్పుడు మీ మాటలను శ్రద్ధగా వినడం మొదలు పెడతారు. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మీ ఉనికిని గుర్తించడం మొదలు పెడతారు. ఈ మార్పు ఏదో మంత్రజాలం వల్ల కాదు, మేషరాశి వారికి చెందిన మీ వ్యక్తిత్వంలో వస్తున్న ఆ మార్పు వల్ల జరుగుతుంది. దాన్ని మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే మనిషి లోపల నుండి దృఢంగా మారడం మొదలైనప్పుడు అతని ముఖంలో ఒక విభిన్నమైన తేజస్సు కనిపిస్తుంది. అతని కళ్లల్లో ఆత్మవిశ్వాసం తొంగి చూస్తుంది. అతని మాటల్లో అలాంటి నిజాయితీ వస్తుంది. దాన్ని విన్నవారు నిర్లక్ష్యం చేయరు. అందుకే చాలా సార్లు ఏమీ చెప్పకపోయినా కొందరు అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటారు. ఇది తాత్కాలికం కాదు, వారిలో మేల్కొన్న సానుకూల శక్తి ప్రభావం. గత కొంతకాలంగా మీ ఆలోచన విధానం మారుతున్నట్లు, చిన్న చిన్న విషయాలకు కోపం తగ్గడం, పనికిరాని మనుషుల నుండి దానంతటా అదే దూరం పెరగడం, ఇప్పుడు మీ మనసు కేవలం మీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలని కోరుకున్నట్లు అనిపిస్తుంటే ఇది సాధారణ మార్పు కాదని అర్థం చేసుకోండి. ఇది ఆ కొత్త జీవితానికి జరుగుతున్న తయారీ. ఇక్కడ మీ గుర్తింపు మీ మాటలతో కాదు, మీ పనులతో నిర్ణయించబడుతుంది. ఈ రోజు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు కేవలం మీ వర్తమానాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ మీ భవిష్యత్తు ఏ ఎత్తుకు వెళ్లబోతుందో వారికి తెలియదు. గుర్తుంచుకోండి, విత్తనాన్ని చూసి ఎవరు ఇది ఒక రోజు మహావృక్షం అవుతుంది అని చెప్పలేరు. అలాగే ఈ రోజు మిమ్మల్ని చూసి
చూసి కూడా చాలా మంది రాబోయే విజయాన్ని అంచనా వేయలేకపోతున్నారు. కానీ సమయం అందరికీ సమాధానం చెప్తుంది. సమయం ఇప్పుడు పక్షపాతం చూపించదు. ఎవరు ఎలా పనిచేస్తే వారికి అలాగే ఫలితాన్నిస్తుంది. అందుకే మీరు నిజాయితీగా కష్టపడి ఉంటే, ఎవరికి చెడు కోరుకోకుండా ఉంటే, కష్ట సమయంలో కూడా మీ సూత్రాలు వదలకుండా ఉంటే నమ్మండి, మీ కష్టానికి ఫలితం నిశ్చయం. ఈ రాబోయే 24 గంటల్లో పరమేశ్వరుడు లక్ష్మీదేవి కృపతో అది దక్కినప్పుడు మీ ఊహ కంటే పెద్దగా ఉంటుంది. ఆ రోజు జనాలంటారు, మేము ఏ వ్యక్తిని సాధారణమైన వ్యక్తి అనుకున్నామో అతడే ఈ రోజు అందరికంటే ప్రత్యేకంగా మారాడు అని. అందుకే మీ దారి నుండి తప్పుకోకండి. ఇతరుల మాటలు విని మీ గమ్యాన్ని మార్చుకోకండి. ఎందుకంటే ప్రతి గొప్ప జీవిత ప్రయాణం పోరాటంతోనే మొదలవుతుంది. ప్రతి పెద్ద విజయం వెనుక లేకలేనన్ని చిన్న చిన్న త్యాగాలు దాగి ఉంటాయి. ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన మలుపు. ఇక్కడే ఎక్కువ మంది పొరపాటు చేస్తారు. మనిషి జీవితంలో మంచి మార్పులు రావడం మొదలవగానే అతని చుట్టూ ఉన్న వారి ప్రవర్తన కూడా మారడం మొదలవుతుంది. కానీ ఇక్కడే పెద్ద ప్రమాదం ఉంటుంది. కొందరు మీతో నవ్వుతూ కలుస్తారు, కానీ వారి మనసులో మీ పట్ల సంతోషం ఉండదు. లోపల కాలిపోతారు. కొందరు మిమ్మల్ని పొగుడుతారు, కానీ వారి మనసులో సంతోషం ఉండదు. మీ పురోగతిని చూసి లోపల ఇబ్బంది పడతారు. మరికొందరు రహస్య శత్రువులుంటారు. వారు మీ ప్రతి అడుగుల్లో మీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కుట్రలు పన్నుతారు, దిష్టి పెడతారు, తంత్ర మంత్రాలు సాయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రతికూల మనుషుల నుండి పెద్ద ప్రమాదం ఎప్పుడంటే మేషరాశి వారు పైకి ఎదుగుతున్నప్పుడే. అందుకే 24 గంటల్లో మీకు అత్యంత అవసరమైనది మీ మనసును దృఢంగా ఉంచుకోవడం. ఈ రోజున బిల్వ వృక్షం లేదా రావి చెట్టు వద్ద ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ నెయ్యితో దీపం వెలిగిస్తే మీపై ఎటువంటి శత్రుదృష్టి గాని తంత్ర ప్రయోగాలు గాని పనిచేయవు. గుర్తుంచుకోండి, నవ్వే ప్రతి ఒక్కరూ మీ మేలు కోరేవారు కాదు. కఠినంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ శత్రువు కారు. జీవితం మీకు మనుషులను గుర్తించేలా చేస్తుంది. మీ సొంత వారు ప్రతి పరిస్థితుల్లో మీతో నిలబడతారు. కేవలం స్వార్థం కోసం ఉన్నవారు నెమ్మదిగా తామంతట తామే దూరం అవుతారు. అందుకే ఏదైనా దూరం అయితే బాధపడకండి. ఎందుకంటే చాలా సార్లు భగవంతుడు కొందరిని మన జీవితం నుండి ఎందుకు దూరం చేస్తాడంటే మన జీవితంలో సరైన మనుషులు రావడానికి, స్థలం ఏర్పడడానికి. దారి శుభ్రంగా ఉన్నప్పుడే గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీ చుట్టూ ప్రతికూల శక్తులు తగ్గడం, చెడు మనుషులు దూరం కావడం జరుగుతున్నప్పుడే మీ దృష్టి పూర్తిగా మీ లక్ష్యం పైకి మళ్లుతుంది. 24 గంటల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. వాటి చూసి జనాలు మిమ్మల్ని తప్పుగా అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి విజయవంతమైన మనిషి ఏదో ఒక సమయంలో లోకం అర్థం చేసుకోలేని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రజల ఆలోచన కంటే మీ లక్ష్యాలపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే అందరినీ సంతోష పెట్టాలని చూసేవాడు ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేడు. కానీ తన లక్ష్యాన్ని నిజాయితీగా ఉండేవాడు ఒకరోజు అందరికీ స్ఫూర్తిగా మారుతాడు. త్వరలోనే అలాంటి సమయం వస్తుంది. మేషరాశి వారు ఒక చిన్న సాధన మిమ్మల్ని బలహీనులుగా భావించిన వారు అనేక సంవత్సరాల కష్టం కంటే పెద్దగా కనిపిస్తుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందని వారు ఆలోచిస్తూ ఉండిపోతారు. కానీ మీరు ఓటమి ఒప్పుకోకుండా ఎన్ని రాత్రులు గడిపారో, ఎన్నిసార్లు విరిగిపోయి మిమ్మల్ని మీరు సంభాళించుకున్నారు, కళ్లల్లో కన్నీళ్లు ఉన్న ముఖంపై నవ్వు ఎలా ఉంచారో వారికి ఎప్పటికీ అర్థం కాదు. ఇదే మీ అతిపెద్ద విజయం అవుతుంది. ఎందుకంటే విజయం అంటే కేవలం గమ్యానికి చేరుకోవడం కాదు. విజయం అంటే ప్రతి పతనం తర్వాత మళ్లీ లేచి నిలబడే మనిషి పేరు. ఇప్పుడు ముందుకు రాబోయే విషయం అసలు ఎందుకు కొందరి అదృష్టం హఠాత్తుగా మారిపోతుందో, ఎందుకు ప్రపంచమంతా చూస్తుండగానే వారి గౌరవార్థం నిలబడుతుందో మీకు అర్థమయ్యేలా చేస్తుంది. కానీ అతిపెద్ద మార్పు ఎప్పుడు కనిపిస్తుందంటే మేషరాశి వారు తమ విలువను తాము తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు. మీ గుర్తింపు వేరొకరి అభిప్రాయం వల్ల కాదు, మీ పనుల వల్ల ఏర్పడుతుందని ఏ రోజైతే మీకు అనిపిస్తుందో ఆ రోజు నుండే మీ జీవితం మారడం మొదలవుతుంది. ఈ రోజు వరకు మీరు చాలా మందిని సంతోష పెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు. అనేక సార్లు మీ మనసులోని కోరికలను అణిచివేసి ఇతరుల సంతోషాన్ని ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసి ఉండవచ్చు. కానీ ప్రతిఫలంగా మీరు ఊహించిన గౌరవం మీకు లభించి ఉండకపోవచ్చు. ఆ సమయంలో అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న మీ మనసులో ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. ఎందుకంటే ప్రకృతి ఏ మంచి పనిని వ్యర్థంగా పోనివ్వదు. మనుషుల నుండి మీకు లభించని మీ గౌరవాన్ని కాలం ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో ఈ మొత్తం ప్రపంచం ముందు మీకు అందించడానికి సిద్ధమవుతుంది. ఓర్పుకు అతిపెద్ద బహుమతి రాబోతుంది. అందుకే ఇప్పటికీ దారి కష్టంగా కనిపిస్తూ ఉంటే భయపడకండి. ఎందుకంటే గమ్యానికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడే దారి అత్యంత కష్టంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది చివరి క్షణాల్లో ఓటమి ఒప్పుకొని ఇంకాస్త ఓర్పు పట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అని జీవితాంతం పశ్చాత్తాపడతారు. కానీ మేషరాశి వారు ఆ కోవకు చెందిన వారు కాదు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ మిమ్మల్ని బలహీనంగా కాదు, మునపటి కంటే చాలా దృఢంగా మార్చాయి. ఇప్పుడు మీ మాటల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది, మీ నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది, మీ ఆలోచనలో పరిధి విస్తరించి ఉంటుంది. ప్రజలు కేవలం మీ విజయాన్ని మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును కూడా అనుభవిస్తారు.
చేస్తారు. అది ఏ మనిషికైనా అతిపెద్ద గుర్తింపుగా మారుతుంది. గుర్తుంచుకోండి, కష్ట సమయంలో కూడా తన సంస్కారాన్ని వదలకుండా ఉన్న వారికి, లక్ష్మీ కటాక్షంతో విజయం లభించిన, అహంకారం చూపించిన వారిని, తమ పోరాటాలను ఎప్పటికీ బలహీనతగా మార్చుకోని వారిని ప్రపంచం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. అందుకే పరిస్థితి ఎలా ఉన్నా మీ లోపలి మంచితనాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఆ మంచితత్వమే ఒక రోజు మీ అతిపెద్ద శక్తిగా ముందుకొస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు పెద్దవారు కూడా మీ ముందు గౌరవంతో తల వంచుతారు. వారు మీ ధనాన్ని కాదు, మీ చరిత్రకు ప్రభావితులవుతారు. మీ గొంతుకు కాదు, మీ వ్యక్తిత్వానికి ప్రభావితమవుతారు. ఇదే నిజమైన విజయం. ఈ గౌరవాన్ని ఎవరు లాక్కోలేరు. ఇప్పుడు ఆ శక్తి గురించి మాట్లాడితే దాని వల్లే మనిషి అదృష్టం హఠాత్తుగా మారుతున్నట్లు కనిపిస్తుంది. ఈ శక్తి బయట నుండి రాదు, ఎప్పుడు మేషరాశి వారి లోపలే ఉంటుంది. కానీ ఎక్కువ మంది దీన్ని గుర్తించలేరు. మనిషి తనను తాను బలహీనుడుగా అనుకున్నంత కాలం ప్రపంచం కూడా అతని బలహీనంగానే భావిస్తుంది. కానీ ఏ రోజైతే తన మనసులో ఇక ఎన్ని కష్టాలు వచ్చినా నేను వెనక్కి తగ్గను అని నిర్ణయించుకున్నాడు, ఆ రోజు నుండే అతని తలరాత ఒక కొత్త దిశలోకి పయనిస్తుంది. మీరు చూసే ఉంటారు, చరిత్రలో ఉన్న గొప్ప వారందరూ ప్రారంభంలో జనాలు తక్కువ అంచనా వేసిన వారే. వారి నిర్ణయాలు ప్రశ్నించారు, గేలి చేశారు, ఆపడానికి ప్రయత్నించారు, కుట్రలు పన్నారు. కానీ వారు ఏ ప్రతికూల విషయాన్ని తమ గమ్యం కంటే పెద్దగా మారనివ్వలేదు. అందుకే ఈ రోజు ప్రపంచం వారిని గౌరవిస్తుంది. సరిగ్గా అలాగే మీ జీవితంలో కూడా ఒక సమయం రాబోతుంది. అప్పుడు జనాలు మీ పాత పోరాటాలు కాదు, మీ కొత్త గుర్తింపు చూస్తారు, మీ విజయం గురించి చర్చిస్తారు. కానీ అక్కడికి చేరుకోవడానికి మీరు ఒంటరిగా ఎన్నిసార్లు పోరాడారో, మనసులోని మాటని ఎవరితోనూ చెప్పుకోలేని రాత్రులు ఎన్ని ఉన్నాయో, కన్నీళ్లను నవ్వు వెనుక ఎంత దాచారో, విరిగిపోయిన మిమ్మల్ని మీరు ఎలా సంభాళించుకున్నారో వారికి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే ఒక రోజు అంతా మారుతుంది అనే నమ్మకం మీకు ఉంది. ఆ రోజు ఇప్పుడు నెమ్మదిగా మీ దగ్గరకు వస్తుంది. అందుకే మీ కష్టం వృధా పోతుంది అనే ఆలోచన ఎప్పుడైనా వస్తే ఆ క్షణమే మీతో ఒక మాట చెప్పుకోండి, ప్రకృతి ఎప్పుడు సరైన సమయానికి ముందే ఎవరికి ఫలితాన్నివ్వదు. కానీ ఇచ్చినప్పుడు ఏళ్ల తరబడి చేసిన నిరీక్షణ కూడా చిన్నగా అనిపించేంతగా సమృద్ధిగా ఇస్తుంది. అందుకే మీ అడుగులు ఆపకండి, మీ కలలను వదలకుండా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మేషరాశి వారి సహజ సిద్ధమైన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఎందుకంటే ఆత్మవిశ్వాసమే అత్యంత సాధ్రమైన చీకటిలో కూడా దారి చూపించే దీపం. విశ్వాసం జీవించి ఉన్న మనిషిని ఏ పరిస్థితి ఎక్కువ రోజులు ఓడించలేదు. గుర్తుంచుకోండి, మీ అతిపెద్ద పోరాటం ప్రపంచంతో కాదు, మీ మనసులో లేచే భయంతోనే. ఏ రోజైతే ఆ భయంపై విజయం సాధిస్తారో ఆ రోజు నుండి మీ ప్రపంచంలో ఏ శక్తి, ఏ చెడు ప్రయోగాలు, ఏ బంధనం, ఏ కుట్ర కూడా మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపలేవు. మీ విమర్శకులు కూడా మిమ్మల్ని గుర్తించడంలో అతిపెద్ద పొరపాటు చేశారని అంగీకరించే సమయం ఈ రాబోయే 24 గంటల్లో రాబోతుంది. అదే మీ అతిపెద్ద విజయం అవుతుంది. ఎందుకంటే పగ తీర్చుకోవడం గొప్పతనం కాదు, ఎదుటివారు స్వయంగా గౌరవం ఇచ్చేంత ఎత్తుకు ఎదగడమే నిజమైన విజయం, నిజమైన స్థానం. మరి స్నేహితులారా, ఇప్పుడు సంకేతాల గురించి మాట్లాడితే వీటిని జనాలు తరచుగా సాధారణ సంఘటనలుగా అనుకొని నిర్లక్ష్యం చేశారు. కానీ వీటిని గుర్తించేవాడు సమయం ఉన్నప్పుడే తన జీవిత దిశను మార్చుకుంటాడు. ఇది చివరి అవకాశం. ఈ సంకేతాన్ని గుర్తించకపోతే జీవితంలో అతిపెద్ద పొరపాటు అవుతుంది. మొదటి సంకేతం, మీ మనసు మునపటిలా చిన్న చిన్న విషయాల్లో చిక్కుకోదు. గతంలో మీకు కోపం తెప్పించిన విషయాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉండమని నేర్పిస్తాయి. గతంలో ఎవరి మాటలైతే మీ మనసును ముక్కలు చేశాయో ఇప్పుడు ఆ మాటల ప్రభావం మీపై ఉండదు. ఈ మార్పు సాధారణమైనది కాదు. ఎందుకంటే మేషరాశి మనిషి లోపల నుండి దృఢంగా మారడం మొదలైనప్పుడు బయటి శబ్దం అతన్ని కలవరపెట్టలేదు. రెండవ సంకేతం, మీ చుట్టూ ఉన్న వారి నిజమైన స్వరూపం నెమ్మదిగా బయటపడుతుంది. స్వార్థం కోసం ఉన్నవారు ఏ కారణం లేకుండానే దూరమవుతారు. నిజమైన శ్రేయభిలాషులు ప్రతి పరిస్థితుల్లో మీతో నిలబడతారు. ఆ సమయంలో ఎవరైనా వెళ్తున్నారని బాధపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు ఏ కారణం లేకుండా ఎవరిని మీ జీవితం నుండి తీసివేయడు. ప్రతి వీడ్కోలు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. విశ్వఘాతకులు, కుట్రదారులు, రహస్య శత్రులు అందరూ నెమ్మదిగా మీ జీవితం నుండి బయటికి వెళ్లే సమయం ఇది. మరియు మూడవ సంకేతం, మీ మనసులో పదే పదే ఏదో ఒక పెద్దది సాధించాలని కోరిక మేల్కొంటుంది. మీరు కేవలం సాధారణ జీవితం గడపడానికి పుట్టలేదని మీకు అనిపిస్తుంది. మేషరాశి వారిలో ఒక రకమైన ఆరాటం పుడుతుంది. అది బాధ వల్ల కాదు, ముందుకు వెళ్లాలనే తపన వల్ల వస్తుంది. సాధారణ మనిషిని అసాధారణంగా మార్చే భావన ఇది. ఇది మేల్కొన్నప్పుడు మనిషి విశ్రాంతి, సాకులను వదిలేసి కేవలం లక్ష్యం పైన దృష్టి పెడతారు. గత కొంతకాలంగా మీతో కూడా ఇలాగే జరుగుతూ ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇది మీ జీవితంలో రాబోయే 24 గంటల పెద్ద మార్పుకు ముందస్తు సూచన. గుర్తుంచుకోండి, అదృష్టం హఠాత్తుగా మారదు. మొదట మనిషి ఆలోచన మారుతుంది, తరువాత నిర్ణయాలు మారతాయి, ఆ తర్వాతే పనులు మారతాయి. చివరకు ప్రపంచమంతా అతని అదృష్టం మారడాన్ని చూస్తుంది. అందుకే నిజంగా గౌరవం, విజయం, కొత్త గుర్తింపు కోరుకుంటే ఈ రోజు ఒక సంకల్పం తీసుకోండి. పరిస్థితి ఎలా ఉన్నా లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు. జనాలు తోడున్నా, వదిలేసినా, పొగిడినా, విమర్శించినా, దిష్టి తగిలినా, తంత్ర మంత్రాలు ఉన్నా, బంధనాలు ఉన్నా మీ దారిలో నడుస్తూ ఉండండి. నడక ఆపేవాడు గమ్యానికి ముందే ఓడిపోతాడు. మేషరాశి వారిలా
నడిచే ధైర్యం ఉన్నవాడికే ప్రపంచమే దారిస్తుంది. ఈ పోరాటాలు ఎవరు చూడకపోవచ్చు, కానీ కాలం అన్నిటిని చూస్తుందని నమ్మండి. పరమేశ్వరుడి కృప మీ వైపు నిలబడినప్పుడు ఈ రోజు మిమ్మల్ని చూడడానికి ఇష్టపడిన వారే రేపు మీ ఒక చూపు కోసం పరితపిస్తారు. మీ గొంతుల ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంలో ప్రభావం ఉంటాయి. మనిషి అతిపెద్ద విజయం శత్రుల ఓటమి కాదు, వారి గౌరవాన్ని పొందడమే. ప్రయాణం ఇంకా ముగియలేదు. ముందుకు రాబోయేది మేషరాశి వారి పేరునే మీ అతిపెద్ద శక్తిగా ఎలా మారుస్తుందో చెబుతుంది. గౌరవం అడిగితే రాదు, సంపాదించుకోవాలి. రోజు రోజుకు తన ప్రవర్తనను దృఢంగా మార్చుకున్నవాడే తన మాటల విలువ తెలిసినవాడు. మాటపై నిలబడేవాడి వైపే కాలం నిలబడుతుంది. పెద్ద గొంతు లేకుండానే కొందరు అందరి దృష్టిని ఆకర్షించడం మీరు చూసే ఉంటారు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.